మత్స్యకారుల ఆర్థిక ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కొరవైన గంగపుత్రుల కోసం కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సేవలు పథకం ద్వారా ఆర్థిక చేయూతలో భాగంగా ఇవాళ తేటకుంట క్యాంపు కార్యాలయంలో నిషేధ భృతి పంపిణీ కార్యక్రమం జరిగింది. తొండంగి మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి యనమల దివ్య హాజరయ్యారు. తుని ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ సిహెచ్ ఉమామహేశ్వర ఆధ్వర్యంలో తొండంగి మండలంలోని 2547 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద ఒక్కొక్కరికి 20,000 చొప్పున మొత్తం 5,79 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే యనమల దివ్య మత్స్యకారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేపల వేట విరామ సమయంలో భృతి అందజేయడంతో పాటు గంగపుత్రుల సంక్షేమం కోసం అనేక రాయితీలను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమానికి సంబంధించి సముద్రంలో చేపలు కాల్చే మత్స్యకారులకి ఏప్రిల్ 14 నుంచి ఎమ్మెల్యే గారు శ్రీమతి యనమల దేవి గారు ఎంపీఓ గారు వీళ్ళందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకి చెక్కులు అందజేయడం జరుగుతుంది. నువ్వు లాంగ్ చేసుకో సార్ కొద్ది బ్యాక్ ఉన్నాను సార్ బాబు కొద్దిగా ఇది చూడండి. ఓకే అందరికీ నమస్కారం. మన తీర ప్రాంత సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన మత్స్యకారులు. వాళ్ళందరికీ కూడా ఆనాడు కూటమి ప్రభుత్వం రాగానే అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి పథకం ఏదైనా వచ్చిందంటే అది మత్స్యకార భరోసా. అది కూడా దాని గురించి మనం నిజంగా చెప్పుకోవాలి. ఆనాడు ఫస్ట్ టైం నా మేడన్ స్పీచ్ అంటే నా మొట్టమొదటి స్పీచ్ కూడా మత్స్యకారుల గురించి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన వెంటనే అటు సీఎం గారు ఇటు మన అచ్చెన్నాయుడు గారు కూడా వాళ్ళిద్దరూ కూడా ఓకే చేసి మత్స్యకార భరోసా వెంటనే రిలీజ్ చేస్తామని మాట ఇచ్చి అక్కడే కూడా వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. నిజంగా వాళ్ళకి అందరికీ కూడా మన తరఫున మన మత్స్యకార సోదరుల తరఫున అలాగే మతుంగి నియోజకవర్గం తరఫున కూడా వారికి ప్రత్యేక నా ధన్యవాదాలు. మత్స్యకార భరోసా నిమిత్తం మన చంద్రబాబు నాయుడు గారు కావల్లో ఓపెన్ చేస్తున్నారు. దాని నిమిత్తం ఈరోజు మన ఎమ్మెల్యే గారు మా తేటకుంట కార్యక్రమంలో మత్స్యకారులందరినీ తీసుకొచ్చి ఈ యొక్క చెక్కుని విడుదల చేయడం ఇప్పుడే జరిగిందండి. దీనికి ముఖ్య అతిథులు మన మాజీ మంత్రి వర్యులు పొలిటికల్ సభ్యులు యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు, అలాగే మన ఎమ్మెల్యే దివ్య మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే సీనియర్ నాయకులు రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన తొండంగి మండలంలో ఉన్న మత్స్యకారులు 16 గ్రామాలకు కూడా ఈ రోజుని 500 ఈ సంవత్సరం ఇంకా పైకి పీరియడ్ ఇంకా 4 రోజులు ముందుగానే విడుదల చేసినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వంలో మత్స్యకారులకి ఏదైతే మంచి జరిగిందో మనం ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వం మనకి ఎంత మోసం చేసింది. ఒక వల్ల కానీ ఒక లోన్లో వచ్చిన సబ్సిడీ మీద వచ్చిన దెబ్బలు కానీ ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది మన మత్స్యకారులకి రాష్ట్రం మొత్తం మీద. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు చేసింది కానీ ఎవరికన్నా టైంలో అవి ఇవ్వడం మానేశారు ఆ గవర్నమెంట్. అది మళ్ళీ 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరైతే 2,000 రూపాయలు కట్టారో మళ్ళీ వాళ్ళకు వల్ల తెప్పించేది ఎంతో గర్వకారణమో ఒక్కసారి మరి ఆలోచించండి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి కూడా మన గవర్నమెంట్ ఎంతో పనిచేస్తుంది. మన మత్స్యకారులంతా దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని అధిక మెజార్టీతో గెలిపించి మన కోరిక అవ్వాలని మరి అందరూ కోరుకుంటాం. మా మత్స్యకారులతో మేము అందరం కూడా ఎప్పుడు
మీకు అండగా ఉంటాం. అలాగే మాకు కమ్యూనిటీ హాల్ లేదంటే ఎల్లాపేటలో 60 లక్షలతో కమ్యూనిటీ హాల్ కూడా కట్టడం జరిగిందండి. చాలా సంతోషం.